హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చండి. కానీ మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. వీక్లీ 2 or 3 టైమ్స్ పెట్టుకున్నారంటే చాలండి, మీరే 1 మంత్లో హెయిర్ గ్రోత్ అనేది చూస్తారండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా హెయిర్ గురించి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీటికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండి. ఇలా సింపుల్గా మన హెయిర్ కేర్ అనేది చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చూస్తామండి. లేదంటే ఇంకా అంతేనండి, మన జుట్టు అంతా పోతుంది కదా. నేనైతే నైటే ఈ మెంతుల్ని నానబెట్టేసుకున్నానండి. నా హెయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువగానే నానబెట్టుకున్నానండి. మీ హెయిర్ థిక్నెస్ని బట్టి మీరు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్తో సహా ఈ మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మెంతులు చాలా వరకు హెయిర్కి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. డాండ్రఫ్ ఉన్నా కానీ, హెయిర్ ఫాల్ ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. ఈ వాటర్తో సహా మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పడుతున్న కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే మిక్సీ జార్లో కొంచెం ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పెరుగు కూడా మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసుకుంటే బాగా కలుపుకోవాలండి. పెరుగంతా ఇందులో కలిసిపోవాలి. ఒక 5 minutes పాటు అలా కలుపుతూ ఉండండి. పెరుగంతా కలిసిపోయిన తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ ప్యాక్ చూడండి, పెట్టుకోవడానికి అయితే చాలా సింపుల్ అండి. ఈజీగా మనమే పెట్టుకోవచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా. ఇలా ఒక 5 minutes పాటు అలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతున్న తర్వాత మన హెయిర్కి చుట్టూ అలా బాగా పట్టించాలండి. జుట్టుని స్కాల్ప్కి అయితే ఎక్కువ పట్టించండి, ఎందుకంటే స్కాల్ప్లో డాండ్రఫ్ ఉన్నా పోతుందండి. హెయిర్ చుట్టూ ఇలా పట్టించామంటే వీక్లీ ఒక 2 టైమ్స్ పెట్టుకున్న చాలండి. ఈ ప్యాక్ హెయిర్ గ్రోత్ అనేది మీరే చూస్తారు. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఇంకా కొన్ని చెప్తాను. ఇలా జుట్టంతా బాగా పట్టించాలండి. ఇలా జుట్టుని బాగా పట్టించిన తర్వాత ఒక 30 to 40 minutes తర్వాత ఇలా డ్రై అవుతూ ఉంటుందండి. కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇగో ఇలా గట్టిగా అయిన తర్వాత మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలండి. మీరు డైలీ యూస్ చేసే షాంపూనే పెట్టుకోండి, ఏమవ్వదు. హెయిర్ అనేది చాలా అంటే చాలా గ్రోత్ అవుతుందండి. చూడండి, ఇంకో ఇలా డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్లో కామెంట్ చేయండి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అయితే హెయిర్ అయితే చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుందండి. అంతే, ఇంకా వీడియో సబ్స్క్రైబ్.